జీవీఎంసీ కార్మికులు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరసన తెలుపుతూ ఈ రోజుకు 8వ రోజుకు చేరింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్మిక ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా జీవీఎంసీ నాయకులు ఈశ్వర్రావుని వన్ టౌన్ రైటర్ కుమార్ గారు విచక్షణ రహితంగా కొట్టడం, మహిళా కార్మికురాలిని మగ పోలీసులు ఈడ్చే విధానాలను కేవీపీఎస్ నాయకులు వై రాజు ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేసి పోలీసులు చేసిన అమానుషమైన చర్యను నిరసిస్తూ రైటర్ కుమార్ పైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, మహిళా కార్మికురాలిపైన చెయ్యి వేసిన పోలీసుపై కేసు నమోదు చేయమని డిమాండ్ చేశారు. గత 10 రోజులుగా జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు న్యాయమైన కోరికల మీద శాంతియుతంగా సమ్మె చేస్తున్నారు. అయితే సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి పూర్తిగా ఈరోజు పోలీసులు దుర్మార్గంగా మహిళలను కూడా చూడకుండా చున్నీలు లాగేసి మెడకి తాడు కట్టేసి లాగడం, అలాగే ఆ కార్మికుల్ని కొట్టడం వంటి అనేకమైన దుశ్చర్యలకు పాల్పడడం జరిగింది. ఇది పోలీస్ డిపార్ట్మెంటు కార్మికులకి జరుగుతున్న అన్యాయం గురించి పట్టించుకోకుండా పోలీసులు కూడా ఈ రకంగా దుర్మార్గంగా వ్యవహరించడం సరైనది కాదు. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే దాదాపు సంవత్సరం కాలం నుంచి మున్సిపల్ కార్మికులు తన సమస్యలు పరిష్కారం చేయాలని దఫాలుగా మున్సిపల్ అధికారులకి, అలాగే మున్సిపల్ మినిస్టర్కి, కమిషనర్లకి అందరికీ కూడా అనేక దఫాలుగా మెమరాండాలు ఇచ్చినప్పుడు కూడా ఎందుకు పట్టించుకోలేదు? ఇంత కాలయాపన చేసి ఈరోజు చివరికి గత్యంతరం లేని పరిస్థితిలో, తప్పనిసరి పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు సమ్మెకు దిగితే ఈ రకంగా అరెస్టులు, వాళ్ళ మీద పట్టడాలు, చేయి చేసుకోవడాలు, మహిళలకి కూడా గౌరవం లేకుండా వాళ్ళు ఈడ్చి లాగడం, ఇటువంటి చర్యలకు పాల్పడ్డాం. కుల వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్గా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే పరిస్థితి కనుక సాగితే ఖచ్చితంగా రాబోయే కాలంలో మేము ఖచ్చితంగా కుల కార్మిక దళిత సంఘాలన్నీ కూడా ఐక్యమై దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సరే తన వైఖరి మార్చుకోవాలి. న్యాయమైన కోరికలు ఏవైతే ఉందో మున్సిపల్ కార్మికులకి వెంటనే పరిష్కారం చేయాలని ఈరోజు కుల వ్యతిరేక పోరాట సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అరెస్టులు అంటే పోలీసులకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు కూడా పాటించుకుంటా మహిళా పోలీసుల్ని మగవాళ్ళు అరెస్ట్ చేయడం, అలాగే ఈశ్వర్రావు అనేసి జీవీఎంసీ కార్మిక నాయకుడు, ఆయన మీద హార్బర్ పోలీస్ స్టేషన్ కుమార్ అనేసి వ్యక్తి కానిస్టేబుల్ చేయి చేసుకోవడం కూడా దుర్మార్గం. వాళ్ళకి చేయి చేసుకునే అధికారం ఎక్కడా లేదు. వాళ్ళు ఎటువంటి దుర్మార్గంగా చేయకుండా, దౌర్జన్యం చేయకుండా జాగ్రత్తగా వాళ్ళని అరెస్ట్ చేయాలి తప్ప దాన్ని ఈ రకంగా హ్యాండ్లింగ్ చేసుకోవడం అనేది సరైనది కాదు. వాళ్ళకి అధికారం ఎవరిచ్చారని సందర్భంగా అడుగుతున్నాం. తక్షణమే ఈ మహిళా పోలీసుల మీద చేయి చేసుకున్న పోలీసుల్ని, అలాగే ఈశ్వర్రావు మీద దాడి చేసిన కుమార్ మీద, హెడ్ కానిస్టేబుల్ మీద వెంటనే చర్య తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.